తిరు ఆ తర్వాత నేను నిండు తింటాగా. దొరకని యాదవ బతుకు, యాదవ బతుకు, యాదవ బతుకుని బతికితే అన్నలా బతకాలి, లేదా అన్నింట్లో కోరిగానే పుట్టాలి వచ్చే జన్మలైన సరే. అది కాదు విజయ్, ఏది కాదు? ఎప్పుడు అలాగే అంటావు. ఏం కాదు. ఒప్పుకోవా ప్లీజ్? నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు విజయ్. మళ్ళా జరగరాంది ఏదన్నా జరిగిందనుకో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకి ఏం తెలియకుండా నేను మేనేజ్ చేస్తాగా. ప్లీజ్ నన్ను వదిలే విజయ్. నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు. పెళ్ళైన తర్వాతే నా మాట విను. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? ప్లీజ్ విజయ్. అది కాదు, ఈ ఒక్కసారికి ప్లీజ్. అది కాదు విజయ్. ఏది కాదు? ఒప్పుకోవా ప్లీజ్? అలా అంటే ఎలా? ఇంకెలా అనాలి? ప్లీజ్. నేను ప్లీజ్ అంటున్నాను. వద్దు విజయ్, పెళ్ళైన తర్వాత అని చెప్తున్నా కదా, వినిపించుకోపోతే ఎలా? ప్లీజ్ ప్లీజ్ విజయ్. పెళ్ళేదా కాగల? వద్దు వద్దు ప్లీజ్. చెప్పింది వినిపించుకో విజయ్, మనకే మంచిది. మన విషయం మా అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. పెళ్ళైన తర్వాత నీ ఇష్టం అని చెప్పాను కదా, వినిపించుకో విజయ్. వినిపించుకోను. ప్లీజ్ విజయ్, నా మాట విని విజయ్. ప్లీజ్ ప్లీజ్. చెప్పింది వినిపించుకో విజయ్, వదులు ఈ ఒక్కసారికే. విజయ్, పెళ్ళైన తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నా మాట విని విజయ్. వదిలేవా ప్లీజ్. పెళ్ళైతే నీ ఇష్టం అని చెప్తున్నాను కదా, అప్పుడు దాకా ఆగలేకపోతే ఎలా? మళ్ళా ఏదన్నా ప్రాబ్లం అయితే ఏం చేయాలి? ఏం కాదు విజయ్. విజయ్ ప్లీజ్ వదిలే విజయ్. చచ్చిన ఒప్పుకో కదా. వేదవ బతుకు, వేదవ బతుకని ఏం చేస్తాం? ముష్టి 11 రూపాయలు. వచ్చే జన్మలోనైనా అన్నింటి ముందు కాపలా కాసి కుక్కలా పుట్టాలి. సత్యం, రాత్రి నువ్వెక్కడున్నావు? రాత్రి నేను ఎక్కడున్నానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది నా పర్సనల్ విషయం. షట్ అప్. ఈ కంపెనీ మేనేజర్గా నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక మార్కెటింగ్ డైరెక్టర్గా బాధ్యత గల పొజిషన్లో ఉండి మన అపోనెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన పార్టీకి నువ్వు వెళ్ళావు. రాత్రి హోటల్ బ్లూ మూన్లో స్కాచ్ తాగావు, ఫిగర్ని ఎంజాయ్ చేశావు. నీ పర్సనల్ లైఫ్ నాకు అనవసరం. కానీ బిజినెస్లో మనకి పోటీగా ఉన్న వాళ్లతో నువ్వు చేతులు కలిపినందుకు నిన్ను టెర్మినేట్ చేస్తున్నాను. ఆ విషయం అన్నగారికి చెప్పండి. రాత్రి నాకు పార్టీ ఇచ్చింది అన్నగారి మనిషి. సారీ సత్యం, ఐఎమ్ సారీ. ఇప్పుడు నేను అన్న విషయం మర్చిపో. దయచేసి ఈ మ్యాటర్ అన్నదాకా తీసుకెళ్లొద్దు ప్లీజ్. ఓకే. అవును, అలా జరిగింది. అవతల కొంపలు అంటుకుంటూ ఉంటే మీరిక్కడ ఏమి పట్టనట్టు జోకులేసుకుంటూ నవ్వుకుంటున్నారండి సార్. ఏం చేయమంటారా? అదేంటి సార్, ఈరోజు పోలింగ్ లో అపోజిషన్ వాళ్ళు రిగ్గింగ్ చేసేస్తున్నారు సార్. రేయ్, నేను అన్న క్యాండిడేట్ని. చూడు, మన కాన్స్టిట్యున్సీలో అన్నకి అగెనిస్ట్ గా రిగ్గింగ్ చేసే ధైర్యం ఎవరికి ఉందిరా? నేను గెలవడం గ్యారంటీరా.
అవును, నాకు తెలియగడుగుతాను. ఎక్కడికి వెళ్ళినా అన్న అన్న అని వినిపిస్తుంది. ఇంతకీ ఎవరి అన్న? ఎక్కడుంటాడు ఈ అన్న? కైలాసపతి. అన్నా, అయిపోయింది. ఘోరం జరిగిపోయింది. నమ్మకంగా నా దగ్గరే ఉంటూ నాకే ద్రోహం చేశాడు నా పియ్యే. ఏంటన్నట్ట కామ్గా ఉన్నావు? అన్నా, నాకు తెలియకుండా నా సీక్రెట్ ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నీ కాజేశాడు. ఇంకా సేపట్లో వాటిని అసెంబ్లీలో సీఎం ముందు ఉంచుతాడు. ఫినిష్. హోమ్ మినిస్టర్గా నా లైఫ్ ఫినిష్. రే లక్ష్మీపతి, టిఫిన్ రెడీ అయినాదిరా? అయిందన్నా. అన్నా ప్లీజ్, నాకేం చేయాలో తోచటం లేదు. ఇంకా సేపట్లో నా బతుకు బజార్న పడబోతోంది. అన్నా, నా పాటికి నేను చెప్పుపోతున్నాను. నువ్వేంటి ఏం పట్టనట్టున్నావు? అన్నా, ఎలాగో నా పదవి పోవటం ఖాయం. రేపటినుంచి నీ శిష్యులతో పాటు నేను కూడా నీ సేవ చేసుకుంటా. నీ ఇంట్లో పాలేరుగా ఉంటా. అన్నా, వీని గురించేనా నువ్వు చెప్తున్నది? హోమ్ మినిస్టర్ నన్ను చెప్పుకోనికి సిగ్గులేదు? నీ పదవి ఎడికిపోలే. నీ పిఏగాడు తీసుకుపోయిన ఫైల్సు, డాక్యుమెంట్సు నా కాడ భద్రంగున్నాయి. థ్యాంక్ యూ అన్నా. నాకు ద్రోహం చేయాలనుకున్న వాడి ప్రాణాలు తీసి నాకు పునర్జన్మనిచ్చావు. నీ రుణం తీర్చుకో. నీ స్విస్ బ్యాంక్ అకౌంటు నా పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేయి. సింగపూర్లో నువ్వు కొన్న కొత్త బంగ్లా నా పేరున రాసేయి. గేలానికి ఎర్రని గట్టేటిది ఆ చేప ఆకలి తీర్చనికి కాదు, మన ఆకలి తీర్చుకోనికి. హోమ్ మినిస్టరు నువ్వే కదవయ్యా పునర్జన్మ ఇచ్చినానని చెప్పినావు. నీ పదవి నీకుంది కదా, మళ్ళా సంపాదించుకో. గిప్పటిదాకా నువ్వు సంపాదించిందంతా నా పేరు మీద పెట్టు. లేకపోతే నీ బతుకు రైతు బజార్లో పడిపోద్ది. ఆ తర్వాత మీ ఊరు నల్గొండల చింతపండు అమ్ముకొని కూడా పనికిరావు. పాపం మీ పిఏ రాత్రి పొరపాటున తెరిచి ఉన్న మ్యాన్హోల్ల బడి చచ్చిపోయిందని చెప్పుకో. అన్నా, నా ఫైల్స్, డాక్యుమెంట్స్ నీ ఫైల్స్, డాక్యుమెంట్స్ నా కాడ భద్రంగుంటాయి. నాకెప్పుడు ఇవ్వాలనిపిస్తే గప్పుడిస్తా. పోయే ముందు ఒకటి యాది పెట్టుకో, జింక బతకాలంటే ఫాస్ట్ గురకాలే, లేకపోతే పులికి ఆహారం అయిపోద్ది. పులి బతకాలంటే ఇంకా ఫాస్ట్ గురకాలే, లేకపోతే జింక తప్పించుకోపోద్ది. దమయంతి, ఏందట్లా సిగ్గుపడుతున్నావు? చూడు దమయంతి, శ్మశానం ముంగల ముగ్గు, నీ ముఖంలో సిగ్గు ఉండకూడదే. అన్నా, ఏం చేయమంటావన్నా? రాత్రి రైడింగ్ జరిగింది. ఏంది? నీ కంపెనీల మీద రైడింగ్ చేసిండా? ఎవడేవాడు? నా సపోర్ట్తో నడిచే కంపెనీల మీద రైడ్ చేసే మగోడెవడే? ఎస్ఐ మల్లికార్జునరావు.
హలో, డీసీపీ దివాకరా మాట్లాడేది? నేను అన్నాను మాట్లాడుతున్నా. నమస్తే నమస్తే, బాగున్నావా? బాగానే ఉంటావులే. ఏంది రాత్రి రైడింగ్ చేపించినవంట? ఏంది నీకేం తెలియదా? ఓకే ఓకే. చూడు దివాకర్, నా జ్యూరిడిక్షన్లో ఐ మీన్ అమీర్పేట్, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో నాకు తెలియకుండా మీ డిపార్ట్మెంట్ వాళ్ళెవరు దమయంతికి సంబంధించిన ఏ కంపెనీ మీద రైడ్ చేయొద్దని నేను చెప్పినానని మీ వాళ్ళందరికీ చెప్పు. ఓకే? ఎవరికెంత పంపించాలనో, ఎవరికెప్పుడెప్పుడెంతంత పంపించాలనో దమయంతికి బాగా తెలుసు. ప్రమోషన్ విషయమా? ప్రస్తుతానికి నేను పంపించే ఇంక్రిమెంట్ సరిపెట్టుకో. ప్రమోషను తర్వాత చూద్దాం. దమయంతి, అన్నా నీ వ్యాపారానికి ఎవ్వరు అడ్డురారు. జాగ్రత్తగా చేసుకో. గట్లనే అన్నా, పోయేస్తా. ఏమ్రా మల్లేష్, నీ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఎట్లా నడుస్తుంది? చండాలంగా ఉందన్నా. కస్టమర్లందరూ డబ్బులు వాపసు ఇచ్చేయమని గొడవ చేస్తున్నారు. రిటర్న్ చేయనికి నీకాడ డబ్బులేడున్నాయిరా? గా డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టినావు కదా. అవునన్నా, కొనుక్కున్న స్థలాలన్నీ అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు ఒక పని చేయి. చందనా బ్రదర్స్కెళ్ళి ఒక పట్టుచీర కొనుక్కో. గట్లనే చార్మినార్ కాడికెళ్ళి 2 డజన్ల గాజులు తీసుకో. చీర కట్టుకొని గాజులేసుకొని దమయంతి కంపెనీలా బ్రోకర్ పని చేసుకో. మనం ఏం పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎంత కమాయిస్తున్నామనేది అవసరం. ఇప్పుడున్న కాంపిటీషన్లా ఏ వ్యాపారంలోనైనా మనం నిలబడాలంటే మనం చేయాల్సినవి 3. 1 హార్డ్ వర్క్, 2 హార్డ్ వర్క్, 3 హార్డ్ వర్క్. కష్టపడి పని చేయండి. ఎవడన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే నరికి పారేయండి. అది లీగలా ఇల్లీగలా అని సోచాయించకుండ్రి. ఒక్కటి మాత్రం యాదుంచుకోండి, జింక బతకాలంటే ఫాస్ట్ గురకాలే, లేకపోతే పులికాహారమైపోద్ది. పులి బతకాలంటే ఇంకా ఫాస్ట్ గురకాలే, లేకపోతే జింక తప్పించుకోపోద్ది. పుట్టాం, గ్యారంటీగా చచ్చిపోతాం, కాని సచ్చేదనక పులిలాగా బతుకుదాం. అన్న మనుషులుగా తన్నులు తినకుండ్రి, తలలు తీసుకురండ్రి. అలాగేనా, వస్తానన్నా. హలో, No FIR. No FIR. No arrest warrant. No interrogation. No court. నేనిచ్చేదే జడ్జిమెంట్. స్పాట్ డెసిషన్. దట్స్ ఆల్. మైనర్ బాలికను రేప్ చేసి మీ అన్న బ్యాక్గ్రౌండ్తో కేసు నుంచి తప్పించుకున్నావు. కానీ ఈ భరత్ చేతిలోంచి నిన్నెవ్వడు తప్పించలేడు. బచ్చిగా సాలా.
మళ్ళీ తప్పించుకున్నావురా. అన్నా అన్నా ఎవడ్రా అన్నా? నీలాంటి బచ్చాగాళ్ళని నలుగురు అడ్డం పెట్టుకొని ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతుందని అనుకుంటున్నాడా? Bloody idiot. ట్రైనింగ్లోనే ఎన్కౌంటర్ చేశాను. ఐఎమ్ గ్రేట్. అరే భరత్, యు ఆర్ గ్రేట్ రా. ఏందిరా? దేశం చాలా చెడిపోయిందన్న. దేశం కొత్తగా చెడిపోయేదేందిరా? మనం పుట్టినప్పుడే చెడిపోయింది. ఇలాగైతే ఎలాగన్నా మళ్ళాంటి డబ్బున్నోళ్ళు బతకడం చాలా కష్టమన్నా. నిజమేరా, మళ్ళాంటి డబ్బున్నోళ్ళు బతకటం గీ రోజుల్లో చాలా కష్టమైతుంది. ఇంతకేమైందిరా? ఏం జరిగిందంటావేంటి? పొద్దున్న కూరగాయలు కొందాం రైతు బజార్కి వెళ్ళానా? అవును. కిలో వంకాయలు 2 రూపాయలు చెప్పాడన్నా. కేజీ వంకాయలు 2 రూపాయల? అదొకటే కాదు, డజన్ కోడిగుడ్లు 20 రూపాయలంట. పైగా డజన్ కోడిగుడ్లు కొంటే కిలో చికెన్ ఫ్రీ అంట. దారుణం, అన్యాయం. ఒరే లక్ష్మి, దేశం చెడిపోయిందిరా. గిట్లయితే మనలాంటి భాగ్యవంతులు బతుకుడు చాలా కష్టంరా. రేపటికెళ్ళి ఇంట్లో వంట చేయొద్దు. అన్న చెప్పిండని చెప్పి పూటకొక 5 స్టార్ హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించు. అన్నా, నాకు తెలియక అడుగుతాను, ఇలా నాతో చేయించుకుని నాతో హోటల్ నుంచి తెప్పించుకుని ఎన్నాళ్ళు తింటావన్నా? హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా, కొంచెం నాకు కూడా హాయిగా ఉంటుంది. అరే లక్ష్మీపతి, పెళ్ళనే మాట మన వ్యాపారానికి పనికిరాదురా. మనం ఒకళ్ళకి మంచి చేసినామంటే 10 మందికి చెడు జరుగుద్ది. అంటే మనకి రోజు రోజుకి శత్రువులు పెరుగుతారన్నమాట. సో మన శత్రువులు మనల్ని దెబ్బతీయనికి సులువైన మార్గం మన పెళ్ళాం బిడ్డలు. పేరంటానికి వెళ్ళొస్తున్న పెండ్లాన్ని కిడ్నాప్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. స్కూల్ నుంచి వస్తున్న మన పిల్లల్ని తీసుకుపోయి మనల్ని బెదిరించచ్చు. చివరకు మనం తెలుగు సినిమాల్లో చూసే క్లైమాక్స్ లెక్క మన శత్రువుల చేతుల్లో మనం కుక్కసావు చావచ్చు. అలాగంటావన్నా? పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలున్నాయా? మరి ఎలాగన్నా రాత్రిపూట నిద్ర పెడతలేదా? రే లక్ష్మీపతి, ఆకలేస్తే అన్నం తింటాం, చలేస్తే దుప్పటి కప్పుకుంటాం, కోరిక పుడితే దమయంతికి కబురు పెడతాం. నిద్రపోవడానికి ముందు మంచానికి మనకి మధ్య ఓ అరగంట ఆడది కావాలి. దానికోసం మెళ్ళో తాళిగట్టి జీవితాంతం దాని బరువు నేను మోసి, నా బరువు అది మోసి, నా జీవితం భారం చేసుకోవటం నాకిష్టం. నేను చెప్పింది నీ గురించి కాదన్నా, నా గురించి. నోర్మోయ్, దమయంతికి ఫోన్ చేయి, ప్రేమించుకోవడానికి ఓ అరగంట ఆడది కావాలని చెప్పు. అలాగే. రాధా, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు గోపి, బహుశా దాన్నే ప్రేమంటారేమో. ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం ఆ ప్రేమకే తెలియదేమో. గోపి, ఈ సృష్టిలో అతి శక్తివంతమైంది, అతి విచిత్రమైంది, అతి పవిత్రమైంది, ఎవరికీ అంతుపట్టంది ప్రేమ. నేను పుట్టిన తర్వాత నా లైఫ్లో జరిగిన అద్భుతం ఏంటో నీకు తెలుసా? నీ పరిచయం. గోపి, నాకు బాగా గుర్తుంది మన పరిచయం. రాధా, మొన్నటి వరకు నా హృదయం చాలా విశాలంగా ఉండేది, ఇప్పుడు చాలా ఇరుకైపోయింది తెలుసా? ఎందుకని గోపి? ఎందుకంటే నీకు నా హృదయాన్ని అద్దెకిచ్చాను కదా. నువ్వు నా హృదయంలో గృహప్రవేశం చేశాక అది చాలా ఇరుకైపోయింది. నమస్తే అన్నా, నువ్వే కాపాడాలన్నా. అసలు ఏం జరిగిందంటే, నా పేరు రామారావు,
డేవిడ్సన్ ఇండస్ట్రీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడం కోసం పొద్దున్న బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేశాను. మీ ఎంప్లాయీస్కి శాలరీస్ క్యాష్ ఇస్తారా, చెక్కులు ఇస్తారా? అఫీషియల్స్కి చెక్కులు ఇస్తాం, గుమస్తాలకి ఫ్యాక్టరీ వర్కర్స్కి క్యాష్ పే చేస్తాం. డబ్బు డ్రా చేసి ఆఫీస్కి వచ్చాను. కారు పార్క్ చేసి చూస్తే బ్రీఫ్ కేస్ కనిపించలేదు. డబ్బు పోయిందని మా బాస్కి చెప్తే నా నిజాయితీని శంకిస్తాడేమో అని భయమేసింది. ఎవరి మీదైనా అనుమానం ఉందా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వెళ్ళబోతుంటే మీ గురించి చెప్పి నన్ను పంపించారు. ఎవరు? మా కంపెనీ లీగల్ అడ్వైజర్, మా లాయర్ సురేష్ బాబు గారు. అన్నా, ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేసి మా కంపెనీలో నా పరువు నిలబెట్టన్నా. నువ్వు డబ్బు డ్రా చేసింది ఏ బ్యాంకులా? జూబ్లీ హిల్స్ ఆంధ్రా బ్యాంకులో. హరి అన్నా, పొద్దుగాల సంధి జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరిగిన క్రిమినల్స్ అందరూ అర్ధగంట లోపల నా ముందుండాలి. అలాగేనా? సంచార అటవికులు 100 సంవత్సరాల కిందట గాడిదల మీద ఉప్పు పప్పు బియ్యం వేసుకొని ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసుకునే సంచార అటవికులు. రాత్రుళ్ళు దొంగతనాలు చేయడం, పొగలు ఫ్యామిలీస్తో ట్రావెల్ చేయడం. ఊరు పేరు లేని ఈ క్రిమినల్ ట్రైబ్స్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క తెగని సెటిల్ చేసింది ఆ బ్రిటిష్ ప్రభుత్వం. గుజరాత్లోని బాలానగర్, తమిళనాడులోని రాంజీనగర్, ఆంధ్రాలోని స్టూవర్ట్పురం, సీతానగరం, సిద్ధాపురం. దొంగతనాలు మానుండ్రి, చదువుకొని స్థిరపడుండ్రి, మీకు కావలసిన బెనిఫిట్స్ మేమిస్తామంటూ భారత ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ని షెడ్యూల్ ట్రైబ్స్గా మార్చింది. అనేక రాయితీలు ప్రకటించింది. అయినా మీలో కొంతమంది లగ్జరీస్కి అలవాటు పడి ఈ దొంగతనాలు కంటిన్యూ చేస్తూ ఇంకా దొంగల్లాగే బతుకుతున్నారు. ఇకనైనా మారండి, జనజీవన స్రవంతిలో కలవండి. బాలానగర్ దేశ్ముఖ్, రాంజీనగర్ సెల్వమణి, బర్ఫా జిల్లా భీఖ్యా, స్టూవర్ట్పురం సుశీల్, సీతానగరం పాల్. అన్నా, తప్పైపోయిందన్నా, నన్ను క్షమించన్నా. రామారావు, అన్నా, నీ నెల జీతం ఎంత? 25,000. 25,000 అన్నా. ఓకే, నీదొక నెల జీతం ఈ పాల్గానికి. లక్ష్మీపతి, అరే లక్ష్మీపతి, ఏం ఆలోచిస్తున్నావురా? ఏమైంది నీకు? మనసు బరువు ఎక్కినప్పుడు మాటలు రావన్నా. మనసు బరువు ఎక్కిందా? నీకు మాటలు వస్తలేవా? అన్నా, ఈ సృష్టిలో అతి శక్తివంతమైనది ఏంటో చెప్పన్నా. మార్నింగ్ అయితే ఇడ్లీ వడ సాంబార్, ఈవినింగ్ అయితే బ్రెడ్ బటర్ జామ్. నో, యు ఆర్ మిస్టేకన్. ఈ సృష్టిలో అతి విచిత్రమైనది, అతి పవిత్రమైనది, అతి శక్తివంతమైనది, ఎవరికి ఎంత పడినది ప్రేమ. ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం ఆ ప్రేమకే తెలియదన్నా. ఏంద్రా ప్రేమ ప్రేమ అంటున్నావు? కొంపదీసి ఎవరినైనా ప్రేమించినవా? ప్రేమించాలి అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే చూస్తున్నానన్నా, ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడే చూస్తున్నావా? ఈడెవరున్నారా చూడ్నీకి? ఇక్కడ లేరన్నా, ఇక్కడ ఉన్నారు. ఆర్తి అగర్వాల్, భూమిక, మనీషా కొయిరాలా, త్రిష, సానియా మిర్జా. వాళ్ళలో నీకు ఎవరు నచ్చారు చెప్పు? ముందుగాల నీకెవరు నచ్చినరో చెప్పు. అందరూ పిచ్చి పిచ్చగా నచ్చారన్నా, కాకపోతే వాళ్ళలో నేనెవరికి నచ్చానో తెలీదు.
అది తేల్చుకున్నాకే పెళ్లి చేసుకుంటాను. అన్నట్టు ఈ ఫోటోలు నీ దగ్గర ఎందుకు? అనవసరంగా మనసు పాడు చేసుకుంటావు రాత్రి. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. నో ఎఫ్ఐఆర్, నో అరెస్ట్ వారెంట్, నో ఇంటరాగేషన్, నో కోర్ట్. నేనిచ్చేదే జడ్జ్మెంట్. రై, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళని నువ్వు అడిగినంత వినాయక చందా ఇవ్వలేదని బజార్లోకి తీసుకొచ్చి కొడతావా? నువ్వు అయిపోయావురా. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నో ఇంటరాగేషన్, నో కోర్ట్, స్పాట్ డెసిషన్. ఓకే? వద్దు, నన్ను చంపొద్దు. వద్దు. బాస్టర్డ్, లక్కీ ఫెలో విరా. ఇంకోసారి ట్రై చేద్దామా? లక్కీ ఫెలో విరా, మళ్ళీ తప్పించుకున్నావు. అన్న సపోర్ట్ తీసుకుని అమాయకుల దగ్గర రౌడీ మామూళ్ళు వసూలు చేసే నీలాంటి బచ్చాగాళ్ళకి నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? బాస్టర్డ్ అనిర్త. రాధా, గుళ్ళోకి వెళ్తే గంట కొట్టాలనిపిస్తుంది. నేను ఇలా చూస్తుంటే ప్రేమించాలనిపిస్తుంది. గోపి, ఇంతకీ ప్రేమకి నిర్వచనం ఏంటో? ప్రేమకు నిర్వచనం ఏంటో తెలుసా రాధా? ఈ ప్రపంచం అంతా నిన్ను వదిలేసినా నిన్ను నిజంగా ప్రేమిస్తుండేవాడే నిజమైన ప్రేమికుడు రాధా. గోపి, ఈ ప్రపంచమంతా నన్ను ఒంటరిగా వదిలేసినా నువ్వు నాకు తోడుంటావా? అనుమానమా? లేదు గోపి. ఇలా చూడు రాధా, ఒక మగవాడి మనసు ఎంతో మంది అమ్మాయిలను చూడవచ్చు, కానీ ఒక్క అమ్మాయిని చూసినప్పుడు మాత్రమే తన హృదయం స్పందిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి గోపి అది? ఆ అమ్మాయి వేరే వాడికి అస్సలు నచ్చకపోవచ్చు. ఈ విచిత్రానికి కారణం ఏంటంటావు రాధా? ఆలోచించు. లవ్ ఇస్ బ్లైండ్ అని అందుకే అన్నారేమో. లవ్ గుడ్డిది కాదు రాధా, చెవిటిదా? ప్రేమించడానికి హృదయం కావాలి, వ్యక్తిత్వం కావాలి. అది అంగవైకల్యం లేనిది. అన్న మనిషివయ్యుండి తన్నులు తిన్నా అని చెప్పనికి సిగ్గులేదురా? అసలు నిన్ను హరి అన్నా, ఎవడ్రా వాడు? ఆడు వీణెందుకు కొట్టిండ్రా? అన్నా, వాడి పేరు జస్వంత్, కూకట్పల్లిలో రియల్ ఎస్టేట్ బ్రోకర్. రియల్ ఎస్టేట్ బ్రోకరా? ఆఫ్టర్ ఆల్ ఓ బచ్చగాన్ చేతలా తన్నులు తిన్ని ముఖం నాకు చూపిస్తావురా? చిచి, 1 సంవత్సరం పాటు ఈ సిటీ నుంచి నిన్ను బహిష్కరిస్తున్నా. అన్నా క్షమించన్నా. నీకు 2 గంటలు టైం ఇస్తున్నా. ఆ తర్వాత సిటీలో కనిపించినావంటే కాల్చి సంత కొడక నడు. హరి, మనోళ్ళని తీసుకుని కుక్కడపల్లికి పో. అని పేరేందన్నావు? జశ్వంత్లే. గా జశ్వంత్ గాన్ని నడి రోడ్డులో ముక్కలు కింద నరకాలే.
గాన్ సావెంత భయంకరంగా ఉండాలంటే ముందు ముందెవ్వడు కూడా ఈ అన్న మనుషులకు అడ్డుపడద్దు, ఎదురు రావద్దు. మన విజయానికైనా అపజయానికైనా మనము మన ఆలోచనలు మనం చేసే పనులే కారణం. పోన్రి. అలాగేనా? రండ్రా. చెప్పు మల్లేష్, ఏమంటున్నారు నీ కస్టమర్లు? నేను చెప్పినట్టు వింటున్నారన్నా. ఎవడూ డబ్బులు అడగట్లేదు, నేను ఇచ్చినప్పుడే తీసుకుంటామంటున్నా. గుడ్, వెరీ గుడ్. అన్న మనిషిగా నా పరువు నిలబెట్టావు. కీప్ ఇట్ అప్. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జింక బతకాలంటే ఫాస్ట్ గురకాలే, లేకుంటే పులికి ఆహారం అయిపోద్ది. పులి బతకాలంటే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలే, లేకుంటే జింక తప్పించుకోపోద్ది. గీ దునియాల జింకలా బతుకుడు కంటే పులిలా పోరాడ్డానికే ఎప్పుడూ రెడీగా ఉండండి. సమజైందా? రాధా, గుళ్ళోకి వెళ్తే గంట కొట్టాలని, నిన్ను చూస్తుంటే ప్రేమించాలని అనిపిస్తోంది రాధా. గోపి, నిజమైన ప్రేమికుడంటే ఎవరు? ప్రపంచమంతా నిన్ను ఒంటరిగా వదిలేసినా నీకు తోడుండేవాడే నిజమైన ప్రేమికుడు రాధా. ప్రపంచమంతా నన్ను వదిలేసినా నువ్వు నాకు తోడుంటావు కదూ. రే లక్ష్మీపతి, ఈ రాధా గోపీలెవర్రా? ప్రేమికులన్నా. గా ప్రేమికులు నీకెట్లా తెలుసురా? ఈ మధ్యన పరిచయం అయ్యారన్నా. వాళ్ళని చూసాకే నాకు ప్రేమలోని మాధుర్యం తెలిసిందన్నా. మానవ జన్మలోని పరమార్థం అర్థమైందన్నా. అరే లక్ష్మీపతి, మానవ జన్మ పరమార్థాన్ని అర్థం చేసుకున్నంత గొప్పనవైనారా? అవునన్నా, పుట్టాం కాబట్టి గ్యారంటీగా చచ్చిపోతాం. చచ్చిపోతామని తెలిసి కూడా ప్రేమ, పెళ్లి, పిల్లలు, పెళ్ళం లేకుండా చచ్చిపోవడం వేస్ట్ కదన్నా. అరే లక్ష్మీపతి, ఇంకొకసారి నీ నోటి నుంచి ప్రేమ పెళ్లి అనే మాట వచ్చిందంటే నిలువున చీరేస్తా, ఉప్పు పాతరేసి ఊరగాయ పెడతా. అన్నా, నీ ఉప్పు తిని పెరిగిన శరీరం అన్నా ఇది. ఈ శరీరం మీద సర్వ హక్కులు నీవే, ఏమన్నా చేసుకో అన్నా. ఒరే లక్ష్మీపతి, ఈ సృష్టిలో అన్నిటికంటే కూడా అతి నీచమైనవి, అతి నికృష్టమైనవి, మనశ్శాంతి లేకుండా చేసేవి రెండున్నాయి. ఒకటి ప్రేమ, రెండు దోమ. మొదటిది పుట్టినా, రెండోది కుట్టినా నిదుర పట్టదురా, నిదుర పట్టదు. ఎంత అద్భుత సత్యం చెప్పాడండి. ఇప్పుడు దాకా బాగా కుట్టించుకుని వచ్చుంటాడు. ఓం శివాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం పశుపతయ నమః, ఓం పార్వతీపతే నమః, ఓం పాలనేత్రాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం శ్మశానవాసినే నమః, ఓం త్రిశూలధారీ నమః, ఓం రుద్రాయ నమః, ఓం గౌరీపతయే నమః, ఓం గంగాపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే అన్నా. హలో హోమ్ మినిస్టర్, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. ఆ రోజు నువ్వు చెప్పినట్టే మా చనిపోయిన పియ్యగాడి శవాన్ని వాళ్ళింటికి పంపించా. చూసుకోకుండా పొరపాటున తెరచి ఉన్న డ్రైనేజ్ మ్యాన్ హోల్లో పడి చచ్చిపోయాడని సానుభూతి ప్రకటించా. అప్పో చేసిన వాళ్ళు గొడవ చేయకుండా మున్సిపల్ కమిషనర్ని, శానిటరీ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయించా. నాకు తెలిసిన విషయాలే చెప్పి టైం వేస్ట్ చేయకు. అరే లక్ష్మీపతి, అన్నా టిఫిన్ రెడీయా? రెడీ అన్నా. అన్నా, నువ్వు అడిగినట్టుగానే నా సింగపూర్ బంగళా నీ పేరు మీద రిజిస్టర్ చేయించా. నీ స్విస్ బ్యాంక్ అకౌంట్ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినా మర్చిపోయినవా? లేదన్నా, అది నేను పర్సనల్గా వెళ్ళి చేయించాలి. నెక్స్ట్ మంత్ వెళ్ళి ఆ పని పూర్తి చేస్తా. వచ్చే నెల దాకా ఆగవలసిన అవసరం నాకు లేదు. చూడు హోమ్ మినిస్టర్, లీడర్షిప్ క్వాలిటీస్ 4. తక్కువ టైంలో భోంచేయి, ఎక్కువసేపు స్నానం చేయి, నువ్వు చేయాల్సిన పని నువ్వే చేయి, అనుకున్న పని వెంటనే చేయి అని చెప్పిందెవరో నీకు తెలుసుగా?
యుద్ధభూమిలో బాణం దెబ్బకి ప్రాణాలు పోగొట్టుకునే ముందు రావణాసురుడు రాముడితో ఏమన్నాడో తెలుసా? లీడర్షిప్ క్వాలిటీస్. తక్కువ టైంలో భోంచేయి, ఎక్కువసేపు స్నానం చేయి, నువ్వు చెయ్యాల్సిన పని నువ్వే చెయ్యి, అనుకున్న పని వెంటనే చెయ్యి. అన్నా క్షమించన్నా, రేపే స్విట్జర్లాండ్ వెళ్తా. నా అకౌంట్ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తా. నా దగ్గరున్న సీక్రెట్ ఫైల్స్ నా పని పూర్తయినాకనే ఇస్తా. అన్నా నువ్వొచ్చింది వాటి కోసమే అని నాకు తెలుసు. వెళ్ళు. మనిషికి అతి విలువైంది టైం. ఆ టైంపాస్ కావట్లేదని అతి చిన్నదైన జీవితాన్ని ఇంకా చిన్నది చేసుకోకు. లేజీ ఫెలోస్ అంటే నాకు అసహ్యం. హాయ్ డియర్. ఏంటి ఇదంతా కోపమే? ఏంటి ఇంత లేటా? కొంచెమే కదా లేట్ అయింది. ఏం కాదు, చూడు గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. అది కాదు డియర్, మా అమ్మ వాళ్ళకి నా మీద డౌట్ వచ్చింది. ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడు వస్తావు అని గుచ్చి అడుగుతున్నారు. అందుకే లేట్ అయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? మా డాడీ గురించి గోపి. మీ డాడీ గురించా? ఆయనకేమైంది? నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఈ మధ్య నీతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాను కదా, ఆయనకి రిపోర్టు వెళ్ళినట్టుంది. అంటే మనం ప్రేమించుకున్నామని ఆయనకి తెలిసిపోయిందా? ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆయన మాట్లాడే విధానంలో కొంచెం తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం రాదా? అదే నాకు అర్థం కావటం లేదు గోపి. కానీ ఒక్క విషయం, నువ్వు లేకుండా నేనొక్క నిమిషం కూడా ఉండలేను. పడుకుంటాను, నిద్ర పట్టదు. ఆకలేస్తుంది కానీ తినాలనిపించదు. ప్రేమంటే అదే రాదా? రానంతసేపు రాలేదని బాధ, వచ్చాక విడిపోతామని భయం. కానీ రాధా, ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, మన ఇద్దరిని విడదీసే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, తెలుసా? శభాష్ శభాష్ బాబు, మీ ప్రేమను విడదీసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. మీకే కష్టం వచ్చినా నేనున్నాను. ఎవరు నువ్వు? చార్మినార్ తెలుసా నీకు? తెలుసు. గోల్కొండ తెలుసా? తెలుసా అండి. అన్న తెలుసా? విన్నాను. ఆ అన్నకు అన్నీ నేనే. నా పేరు లక్ష్మీపతి. దమయంతి, బాంబే నుంచి చాలా మంది అమ్మాయిల్ని తెప్పించడమంట, నిజమేనా? నిజమే అన్నా. ఇప్పుడున్నోళ్ళంతా పాతబడిపోయినరన్నా. మన కస్టమర్లందరూ అంతా పాతబడిపోయినరు, కొత్తోళ్ళు కావాలని చాలా గొడవ చేస్తుంటే బాంబేకెళ్ళి తొలకొచ్చిన. గుడ్. బిజినెస్లో స్టాక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. అలాగే ఏ బిజినెస్లోనైనా రాణించాలంటే కస్టమర్లని పేరు పెట్టి పిలవాలి. వాళ్ళ అలవాట్లు, సెంటిమెంట్లు, అభిరుచులు తెలుసుకోగలిగితే ఆ కస్టమర్లు పర్మనెంట్ కస్టమర్లు అవుతారు. అన్నా, నీకోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చారు. రమ్మను. పాసర్ మాట్లాడాలట. దమయంతి, నమస్తే అన్న. రండి గోవిందం గారు, కూసోండ్రి. అన్నా, నాకు పని చేసి పెట్టాలన్నా. ఈ సిటీలోనే ఫేమస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన మీకు నేనేం సాయం చేయగలను? లేదన్నా, ఇది నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. చెప్పుండ్రేందో. మీకు నేను చేయగల హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తా. అన్నా, మా అమ్మాయి దివ్య డాక్టర్ కావాలనుకుంది. 25 లక్షల డొనేషన్ కట్టి మెడిసిన్లో జాయిన్ చేశాను. మొదటి రోజే ర్యాగింగ్ పేరుతో దాన్ని రేప్ చేశారన్నా. దాన్ని రేప్ చేశారు. ఓ మై గాడ్. మీ పలుకుబడితో వాళ్లకు ఉరిశిక్ష వేయించండి.
లీగల్గా వాళ్ళని ఏం చేయలేవన్నా. చాలా గొప్పింటి పిల్లలు. ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్స్ కొనగలిగిన గొప్పింటి పిల్లలు. అన్నా, అవమానం భరించలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుందన్నా. ఒక్కగానొక్క కూతురు ఇక లేదు అన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక నా భార్య పిచ్చిదైపోయిందన్నా. నా భార్య పిచ్చిదైపోయింది. చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఎవరు వాళ్ళు? డీజీపీ కొడుకు సుశీల్. కార్పొరేట్ హాస్పిటల్ చైర్మన్ కొడుకు సురేష్. పెద్ద సినిమాల ప్రొడ్యూసర్ కొడుకు సంతోష్. వీళ్ళంతా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళన్నా. రేపు సూర్యోదయాన్ని వాళ్ళెవరు చూడరు.
హలో. నమస్తే అన్న, నేను హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నా. ఆ, ఈ టైంలో ఫోన్ చేశాడేంటా అని ఆశ్చర్యపోతున్నావా? నేను చెప్పే విషయం విన్నావంటే నీ గుండె ఆగిపోద్దిరా. ఆ? ఏంట్రా అన్నా అని మర్యాదగా పిలిచేవాడు సడన్ గా రా అంటున్నాడేమిటి అనుకుంటున్నావా? నా పిఏ గాడి డెడ్ బాడీని చూపించావు చూడు ప్లేస్, అక్కడ ఒక్కసారి చూడు. షాక్ తిన్నావా? ఎరా, అనుకున్న పని వెంటనే చేయమని నువ్వే చెప్పావు కదరా. అందుకనే నీ మనిషితోనే నా ఫైల్స్ తెప్పించి వాణ్ణి ఖతం చేసి నీ ఇంట్లో పడేయించా. అరే అన్నా, నగరంలోని 4 విఐపీల కొడుకుల్ని చంపి పెద్ద నాయకుడు అని మురిసిపోతున్నావురా. నా స్విస్ బ్యాంక్ అకౌంట్ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యాలా? రేయ్ అన్నా, ఇప్పుడు నేను నీకు అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను రా. నమస్తే అన్న. నా పేరు భరత్ చంద్ర, కొత్తగా అపాయింట్ అయిన డీసీపీని. నీ జ్యూరిస్డిక్షన్లోకి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ అయినా ఐపీఎస్ అయినా ముందు నీ దర్శనం చేసుకోవాలని చెప్పారు. నా జ్యూరిస్డిక్షనా? వాట్ డు యు మీన్? ఐఎమ్ సారీ అన్న, నీ ఏరియాలోకి నీ సామ్రాజ్యంలోకి ఏ పోలీస్ వచ్చినా నిన్ను కలవాలని మా వాళ్ళు చెప్పారు. గంతేనా? ఇంకేమైనా చెప్పిండ్రా? ఇంకా చాలా చెప్పారన్న. అవన్నీ చెప్పాలంటే నా జీవితం సరిపోదు. కానీ నాకు నీతో ఇప్పుడు ఒక పర్సనల్ వర్క్ ఉందన్నా. అబ్బే ఏం లేదన్నా, అమీర్పేట్లో అర్జున్ అని ఒక క్రిమినల్ ఉన్నాడు. వాడి మీద ఒక చిన్న చీటింగ్ కేసు బుక్ అయింది. నువ్వు పర్మిషన్ ఇస్తే వాడిని అరెస్ట్ చేస్తాను. ఓకే భరత్ చంద్ర, అర్జున్ అరెస్ట్ చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. వెళ్ళొస్తా. ఒక్క నిమిషం, గాన్నెవనో అరెస్ట్ చేయనీకి నా పర్మిషన్ ఎందుకు? ఎందుకంటే అదంతే అన్నా, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. అన్నా, నాకు కొంచెం మెంటల్ అన్నా. ఎప్పుడేం చేస్తానో ఎప్పుడెవరిని షూట్ చేస్తానో నాకే తెలీదు. నో ఎఫ్ఐఆర్, నో అరెస్ట్ వారెంట్, నో ఇంట్రాగేషన్, నో కోర్ట్. వన్ థింగ్, స్పాట్ డెసిషన్, నాదే జడ్జిమెంట్. హలో, లవర్సా? ఇంట్లోంచి పారిపోయి వస్తున్నారా? నా పేరు భరత్ చంద్ర, ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన డీసీపీని. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, డ్రాప్ చేస్తాను. ఓకే, నీ పేరేంటి? నా పేరు గోపి. చూడు గోపి, ప్రేమించడానికి కావాల్సింది ధైర్యం. నిజానికి ఈ సృష్టిలో అతి విచిత్రమైంది, అతి పవిత్రమైంది, ఎవ్వరికీ అంతుపట్టంది మానవ జన్మ. జంతువులకి మనిషికి తేడా ఏంటో తెలుసా? ప్రేమ. టోటల్ ఆంథ్రోపాలజీ ఈజ్ మిక్స్డ్ విత్ ప్రేమ. ప్రేమ ప్రేమ అన్న ఒక అర్హతతోటే మనిషి మిగతా 80 లక్షల జీవరాశుల్లోంచి ప్రత్యేకత సంపాదించాడు. ప్రేమ కోసమే కొండ గుహల్లోంచి బయటకొచ్చి
సమాజాన్ని నిర్మించాడు. ప్రేమ చుట్టూ తెలివితేటల పందెం వేశాడు. ప్రేమ కోసం స్పందించే గుండెని హృదయంలో పొందుపరుచుకున్నాడు. ప్రేమ కోసం యుద్ధాలు చేశాడు. ప్రేమ కోసం విశ్వశాంతిని స్థాపించాడు. బోర్ కొట్టించలేదు కదా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హరి, అన్నా బాడీని డిస్పోజ్ చేసినావు కదా? చేశామన్నా. మాదాపూర్ శివార్లలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఓ మల్టీ స్టోరీ బిల్డింగ్ గోడల్లో సమాధి చేశాం. గుడ్, వెరీ గుడ్. ఏ భూకంపం వచ్చి గోడలు పగిలితే తప్ప వాడి శవం బయటపడదు. అవునన్నా. హరి, పొద్దున్నొచ్చిన డీసీపీ భరత్ చంద్రగాడు పెద్ద జాదులాగున్నాడు. వాడి మీద ఒక కన్నేసుంచు. వాడి బ్యాక్గ్రౌండు డీటెయిల్స్ అన్నీ సంపాదించు. అలాగేనా? వెళ్ళు. అన్నా, ఈ సృష్టిలో అందగాళ్ళు 5 ఉంటారంటన్నా. నలుడు, నలకూబరుడు, జయంతుడు, మన్మధుడు, సహదేవుడునంట. మరి 6వ అందగాళ్ళ గురించి రాసినకు తెలియదేమో. ఎందుకురా ఊకే నన్ను డిస్టర్బ్ చేస్తావు? లోపలికి పోరా. ఎందుకన్నా అంత గందరగోళంగా ఉన్నావు? ఎవరి గురించి తెగ ఆలోచించేస్తున్నావు? నీ గురించేరా. నువ్వు జోకర్వో అమాయకుడివో తెలుస్తలేదు. కాసేపు అమాయకుళ్ళ మాట్లాడుతావు, కాసేపు ఇంటెలిజెంట్లా ప్రవర్తిస్తావు. అది కాదన్నా, జింక ఫాస్ట్గా పరిగెట్టాలి, లేకపోతే పులికి ఆహారం అయిపోద్ది. పులి ఫాస్ట్గా పరిగెట్టలేదనుకో జింక తప్పించుకుపోద్ది, పులి బతకలేదు. అందుకని ఈ సొసైటీలో ఎప్పుడు పులిలా సీరియస్గా బతకూడదన్నా. అప్పుడప్పుడైనా జింకలా హాయిగా స్వేచ్ఛగా విహరించాలన్నా. ఆ హోమ్ మినిస్టర్ గారు నిన్నేదో అన్నాడని లోపల ఆలోచించేసుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నాకు తెలిసి నువ్వేం చేస్తావు అని ఆ హోమ్ మినిస్టర్ గారు తెగ ఆందోళన పడిపోతా ఉండుంటాడు. నా మాట నిజమన్నా? భరత్, ఎక్కడున్నావు? ఇక్కడే సార్. నీకోసమే ఎదురు చూస్తున్నా భరత్. సార్ అదేంటి సార్, ప్రోటోకాల్ లేకుండా ఒంటరిగా ఇలాగా? ఇది నా పరువుకు సంబంధించిన విషయం భరత్. అందుకే ఇలా సీక్రెట్గా. భరత్, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఈ అమ్మాయి నాకు తెలుసు సార్. వాట్? మా అమ్మాయి రాధ నీకు తెలుసా? అంటే ఈ అమ్మాయి పేరు రాధని, ఈ అమ్మాయి మీ అమ్మాయి అని నాకు తెలీదు. గోపి అని ఒక అతనికి లవర్గా తెలుసు. ఎలా తెలుసు? వీళ్ళని నువ్వు చూసావా? ఏంటి సార్ అంత ఎగ్జైట్ అవుతున్నారు? ఈరోజు మార్నింగే వీళ్ళిద్దరిని చూశాను. చూడగానే ఇంట్లోంచి పారిపోయి వస్తున్న ప్రేమికులని గెస్ చేశాను. పాపం వాళ్ళ స్కూటర్ ఆగిపోతే నేనే స్టార్ట్ చేసి పంపించాను. ఎటువైపు వెళ్లారు? బంజారా హిల్స్ వైపు. భరత్, ప్లీజ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా అమ్మాయి రాధని యుఎస్ఏలో ఉన్న మా అక్కయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశాను. వాళ్ళు నిన్నే అమెరికా నుంచి ఇక్కడికొచ్చారు. రేపు కాక ఎల్లుండి మంచి రోజని, ఆ రోజు నిశ్చితార్థం చేసుకుందామని, ఆ తరువాత ఒక వారం 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకుందామని అనుకున్నాం. కానీ ఉదయం నుంచి మా అమ్మాయి కనిపించడం లేదని తెలిసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఈ విషయం అమెరికా నుంచి వచ్చిన మా వాళ్ళకి తెలిసిందంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో అర్థం కాకుండా ఉంది. భరత్, ప్లీజ్, మా అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందని తెలిసేలోగా. ఎవరికీ తెలియకుండా నేను మీ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పగించాలి. అవును భరత్. కానీ మీ అమ్మాయి ఎక్కడుందో, ఆ గోపితో కలిసి ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు సార్. ఒకవేళ తెలిసినా ఏ నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలో తెలియట్లేదు. మీ అమ్మాయి మైనర్ అయితే గోపి కిడ్నాప్ చేశాడని అరెస్ట్ చేయొచ్చు. లీగల్గా వాళ్ళనేమీ చేయలేమని నాకు తెలుసు భరత్. కానీ మనకున్న అధికారంతో ఐఎమ్ సారీ సార్, మనకు అధికారం ఉంది కదా అని అమాయకుడైన గోపిని. వాడు అమాయకుడు కాదు భరత్. వాడు అమాయకుడు కాదు భరత్. సెక్రటేరియట్లో పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఒక క్లాస్ 4 ఎంప్లాయీ కొడుకు. అతను ఎవరైనా కావచ్చు. మీ అమ్మాయి ఇష్టపడి అతనితో వెళ్ళింది కాబట్టి నేనేం చేయలేను సార్. ఐ కాంట్ హెల్ప్. భరత్, వన్స్ అగైన్ ఐఎమ్ సారీ సార్.
అన్నా వీళ్ళిద్దరూ ఇక్కడ తిరుగుతుంటే అనుమానం వచ్చి తీసుకొచ్చాం. ఎవరు మీరు? నా పేరు గోపి అండి. ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? అది లక్ష్మీపతి గారి కోసం. గట్లనా? లక్ష్మీపతి, వస్తున్నానన్నా. రేయ్ లక్ష్మీపతి. ఏంటన్నా అలా అరిచావు? అరే మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎంతసేపు అయింది వచ్చి? గీలను రమ్మని చెప్పింది నువ్వేనా? అవునన్నా, అప్పుడు చెప్పానే గోపి రాధ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని. అది నోర్మోయ్, నీకేం చెప్పినా గీ ఇంట్లో ప్రేమ అనే మాట వినపడద్దని చెప్పినా లేదా? చెప్పావు. మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నారా? అర్జెంటుగా ఈ ప్లేస్ కాల్ చేసేళ్ళుండ్రి. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కనపడ్డారంటే బయటికి వెళ్తే మా డాడీ చంపేస్తాడు సార్. ఈయన్నే ఉంటే నేను చంపేస్తా. పోండ్రి. సమజైందా? అదేంటన్నా వాళ్ళ పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోరని తెగ భయపడి వస్తుంటే మీకెందుకు నేనున్నాను అని ధైర్యం చెప్పి తీసుకొచ్చింది నేనే అన్నా. నువ్వెవనివిరా చెప్పనీకి? అన్నా నీకు అన్ని నేనేనని కూడా వాళ్ళకి చెప్పేశానన్నా. పండ్లు రాలగొడతా. వెళ్ళు. నువ్వు కూడా వెళ్తాను పోయి మూసీలో దూకిసావు. పీడ ఎరగడైపోద్ది. అందులో నేను లేవన్నా. అన్నా ఈ అమ్మాయి హోమ్ మినిస్టర్ కూతురన్నా. నువ్వు హోమ్ మినిస్టర్ కూతురువా? అవును అంకుల్. అంకుల్ కాదు, అన్నా. అన్నా అన్నాను. రే లక్ష్మీపతి, రాధా పలానా అని చెప్పలేదేంద్రా? నాకు ఇప్పుడే తెలిసిందన్నా. తెలుసుకోవాలి. గోపి, నువ్వు బయటికెళ్ళు, మేం మాట్లాడుకుంటాం. రేయ్ అమ్మాయిని తీసుకెళ్ళుండ్రా. ఇంకో నువ్వు మాట్లాడకు. రే లక్ష్మీపతి, నీకు తెలుసు తెలియకో మంచి ఉపకారం చేసినవురా. గిప్పుడా హోమ్ మినిస్టర్ గాడి బాలు మన కోర్టులుంది. వాడి కూతుర్ని అడ్డం పెట్టుకొని ఆడిని ఫుట్బాల్ ఆడతాను చూడు. తప్పన్నా, పాపం పసిపిల్లలు. నోరు మూసుకుని లోపలికెళ్ళు. అదేంటన్నా నేను పెళ్లి చేస్తానని చెప్పి మాట తీసుకొచ్చానన్నా. రేయ్ ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే నాలుక కోసేస్తా. వెళ్ళవతలకి. హలో అన్నా. నమస్తే అన్నా. నమస్తే. ఏం జరుగుతుంది అక్కడ? లోపల మినిస్టర్ గారు అమ్మగారు చాలా టెన్షన్ పడుతున్నారన్నా. వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదట. నిశ్చితార్థం చేసుకోవడానికి అమెరికా నుంచి ఎవరో వచ్చారు. రైట్. అక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ ఇవ్వు. ఓకే అన్నా. అలాగే అన్నా. నమస్తే అన్న. ఉంటాను. గుడ్. రేపు నీ అకౌంట్లో ₹1,00,000 క్యాష్ ఇస్తున్నాను, డ్రా చేసుకో. ఓకే? నమస్తే అన్న. నా పేరు భరత్ చంద్ర. నువ్వు కొత్తగా వచ్చిన డీసీపీవి. ఎన్నిసార్లు చెప్తావు? ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా మాకు మేము గుర్తు చేసుకోవాలంట కదా. చెప్పారు. ఓకే అన్న, నీకు ఆల్రెడీ చెప్పాను నాకు కొంచెం మెంటల్ అని. ఎప్పుడు ఎవరిని కాలుస్తానో ఏం చేస్తానో నాకే తెలీదు. నో ఎఫ్ఐఆర్, నో అరెస్ట్ వారెంట్, నో ఇంటరాగేషన్, నో కోర్ట్. చూడు బాబు, మనిషికి అతి విలువైంది టైము. నీ టైం పాస్ కోసం అవతల వాళ్ల టైం వేస్ట్ చేయడం అంత మంచిది కాదు. నీలాంటి వేస్ట్ ఫెలోస్ అంటే నాకు చాలా అసహ్యం. యు ఆర్ రైట్. అనవసరపు మాటలతో టైం వేస్ట్ చేసేవాళ్ళంటే నాకు ఎలర్జీనే. వచ్చిన పని చెప్తాను. నీ జ్యూరిస్డిక్షన్లో, ఐ మీన్ నీ ఏరియాలో ఒకడి మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయింది. వాడిని అరెస్ట్ చేద్దామని వచ్చాను. అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ లేకుండా మా కాంపౌండ్లోకి ఎంటర్ అయితే తిరిగి వెళ్ళడం చాలా కష్టం. అరెస్ట్ చేయడానికి వారెంట్ అక్కర్లేదు బ్రదరు. ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిటీస్, డ్రగ్ అఫెండర్స్, గూండా అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ కింద ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. తెలుసా? తెలుసు. గుడ్. హోమ్ మినిస్టర్ గారు అమ్మాయి రాధని కిడ్నాప్ చేసినందుకు
గూండా యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద. రైట్. ఇదేంటో చూడు. చూడక్కర్లేదు, యాంటిసిపేటరీ బెయిల్. సో నన్ను అరెస్ట్ చేసే అధికారం నీకు లేదు. కాసేపు అధికారాలు హోదాలు మర్చిపోయి టిఫిన్ తింటూ మాట్లాడుకుందామా? ఆకలేస్తుంది. రెడీ పోలీస్ అన్నా, స్వచ్ఛమైన నెయ్యి, మా సొంత గేదె పాలల్లోంచి తీసిన కల్తీ లేని నేత్తో చేసిన వేడివే టిఫిన్ రెడీగా ఉంది. అవునా? థ్యాంక్స్. అన్నా, నీకు పెళ్లి కాలేదా? ఈ ప్రశ్నకు నేనెప్పుడూ కాలేదనే సమాధానం చెప్తాను. ఎందుకంటే నాకు నిజంగా పెళ్లి కాలేదు కాబట్టి. కమలాసన్ డైలాగులు బాగానే చెప్తున్నావన్నా. అన్నట్లు ప్రతి మగవాడి విజయానికి వెనుక ఒక ఆడది ఉంటుందంటారు కదా? ఆ విషయం నాకు తెలియదు గాని ప్రతి మగవాడి అపజయం వెనుక నవ్వుతూ నిలబడున్న ఒక ఆడది ఉంటుందని ఖచ్చితంగా నాకు తెలుసు. అన్నా, రాత్రి నుంచి రాధాగోపి కనిపించట్లేదన్నా. గోపి, మనం ఎక్కడున్నాం? తెలియటం లేదు రాధా. అన్న దగ్గరున్న మనం ఇక్కడికి ఎలా వచ్చాం? గోపి, నువ్వు పిలిస్తే తలుపు తీశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. లేదు రాధా, నేను నిన్ను పిలవలేదు. అసలు నా గదిలోంచి నేను బయటికే రాలేదు. గోపి, నాకు చాలా భయం వేస్తోంది. ఇదేదో అడవిలా కనిపిస్తుంది. గోపి, మా డాడీ మనుషులు ఎవరైనా మనల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారంటావా? నాకు అలా అనిపించట్లేదు రాధా. మీ డాడీ మనుషులే ఈ పని చేసుంటే ఈ పాటికి నన్ను చంపేస్తుండేవాళ్ళు. నిన్ను తీసుకెళ్లి నిశ్చితార్థం జరిపించుండేవాళ్ళు. మై డియర్ గోపి, రాధా, ప్రేమించడానికి మనసు, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉన్న మిమ్మల్ని విడదీసే అర్హత ఎవ్వరికీ లేదు. పదవిలో ఉన్న హోమ్ మినిస్టర్ గాని, పదవిలో లేని కింగ్ మేకర్, చీకటి సామ్రాజ్యపు చక్రవర్తి అయిన అన్నకి గాని మిమ్మల్ని విడదీసే అర్హత లేదు. గోపి, నిజమైన ప్రేమకి ఓటమి లేదని నిరూపించండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలిసి జీవిస్తామని మీరు నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేయండి. మీ శ్రేయోభిలాషి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కనిపించకుండా సహాయం చేసేవాడు భగవంతుడైతే మన కళ్ల ముందు కనిపిస్తూ సహాయం చేసేవాళ్లు దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అన్నట్లు మీరనుకున్నట్లు నేను లక్ష్మీపతిని మాత్రం కాదు. భరత్, ఇది అఫీషియల్ మీటింగ్ కాదు, నా పర్సనల్ రిక్వెస్ట్. ఐ గాట్ ఇట్ సార్. కానీ ఒక్క విషయం, మీ అమ్మాయి లవ్ అఫేర్లో మాత్రం నేను తలదూర్చాను సార్. నీ యాటిట్యూడ్ నాకు తెలుసు భరత్. అన్న ఒకప్పుడు నాకు హెల్ప్ చేశాడు. వాడు చేసిన సహాయానికి మించి గొంతెమ్మ కోరికలు కోరినా సహించాను. కాకపోతే నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలతో నన్ను అవమానించాడు. నన్నొక వెంట్రుక కింద తీసిపారేశాడు. ఇప్పుడు నా కూతుర్ను తన అధీనంలో ఉంచుకున్నాడు. నా పరువు ప్రతిష్టల మీద దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. సార్, మీ అమ్మాయి విషయంలో నీకనవసరమని నాకు తెలుసు భరత్. తెలిసి కూడా ఎందుకు చెప్తున్నానంటే, అన్న తలకి 10 crores 10 కోట్ల సుపారీ ఇవ్వాలనుకుంటున్నాం. 10 కోట్ల? ఎవరెవరు, ఎంతమంది? నాతో కలిపి 5గురం. ఈ మధ్య ఎవడో ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తే అన్న 4 పెద్ద మనుషుల కొడుకుల్ని మర్డర్ చేయించాడు. ఐ నో ఇట్ సార్, ఐ నో ఇట్. లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఏ ఆధారాలు లేకుండా చేశాడు. అంతేకాదు, ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీస్ కూడా ట్రేస్ కాలేదు. ఇక ముందు కూడా కనిపించవు. కానీ ఆ 4 తండ్రులు అన్న మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే అన్న క్యారెక్టర్కి ఫినిషింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. భరత్, సమాజంలో గౌరవంగా బతుకుతున్న మా 5గురు తరఫున నిన్ను సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను.
బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఎరా జీవితం అంతా కోళ్ళని పట్టుకోవడమేనా? ప్రమోషన్ వద్దా? బతికితే అన్నలాగా బతకాలరా. నీకు మంచి పనిపిస్తాను, చేస్తావా? నా కోళ్ళు పట్టడం తప్ప ఇంకే పని రాదండి. కోడిని పట్టాక ఏం చేస్తావురా? కోసి బొచ్చు పికేస్తా. తర్వాత నిప్పులో కాల్చేస్తా. ఓకే, తర్వాత మొక్కలు మొక్కల కింద నరికి చంపేస్తా. ఎవరు కొనకపోతే నేను తినేస్తా. బాగుందిరా. రోజు కోళ్లను పట్టుకుని పీకలు కోయడం అంటే బోర్ అనిపించట్లేదురా? ఓ పని చెయ్యి, ఒకే ఒక్కసారి కోడిని చంపినట్లు అన్నం బోర్డులంత డబ్బు వస్తుందిరా. ఎంత 10 కోట్లు. 10 కోట్ల రూపాయలు. 10 కోట్లు. మెలమెల మెరిసిపోతుంది. జేబులు కొడుతూ ఎన్నాళ్ళు బతుకుతావురా? నీకంటే ఆ సుబ్బారావు బెటర్. రోజు చికెన్ తింటున్నాడు తెలుసా? అవును, ఇంత కష్టపడి జేబు కొట్టావు, ఏముంది పర్సులో? ఐడెంటిఫికేషన్ కార్డు, విజిటింగ్ కార్డు, ఓ 10 రూపాయలనే పర్సులో. ఇంత కష్టపడితే నువ్వు సంపాదించింది 10 రూపాయలు. బజ్జీలు పునుగులు కొనుక్కొని తినడానికి కూడా సరిపోవురా? అరే, నీకో పనిపిస్తాను, చేసుకుంటావా? అంటే జేబులు కొట్టడం తప్ప నాకు ఈ పని తెలియదు సార్. ఈ రోజుల్లో చాలా ఈజీగా చేయగలిగిన పని ఒకటి ఉందిరా. ఏంటి సార్ అది? మర్డర్. హత్య చేయడం. ప్రాణం పోయటం చాలా కష్టం, కానీ తీయటం చాలా ఈజీ. ఒక్క మర్డర్ చేస్తే చాలు, 10 తరాలు కూర్చొని తినొచ్చు. చెప్పు, చేస్తావా? ఏదో జేబులు కొట్టి బతికేవాడిని, మనుషులను చంపడం నా వల్ల కాదు సార్. రే, జీన్స్ ప్యాంట్ పాకెట్స్ ని బ్లేడ్ తో కొస్తావు కదా, అలాగే పీక్ కోసేయి. నీ ఇష్టం. హాయిగా కూర్చొని తినగలిగే ఛాన్స్ నేను ఇప్పిస్తున్నాను. జేబులు కత్తిరించినట్లు ఓ పీకను కత్తిరించు, 10 కోట్ల రూపాయలు నీకు ఇప్పిస్తాను. 10 కోట్ల రూపాయలా? సార్, నా మీద కోపం ఉంటే 4 తరనండి, అంతేగాని. రేయ్, నేను చెప్పేది జోక్ కాదురా, ప్రామిస్, నిజం. అన్నని చంపు. ఎవరిని? అన్నని. 10 crores, 10 కోట్ల రూపాయలు నీ సొంతం అయిపోతాయి. ఆలోచించు. ఒక్క పీక కోస్తే 10 కోట్ల రూపాయలా? ఆంధ్రప్రదేశ్లో అన్న పేరు గాని అన్న గురించి గాని తెలియని వాళ్ళు లేరు. అన్న పేరు చెప్తే ఎదురు మాట్లాడగలిగే దమ్ము ఎవ్వడికి లేదు. గట్లాంటిది మన సామ్రాజ్యంలా మన కస్టడీలో ఉన్న వాళ్ళిద్దరు ఏమైనరు? సో నా ఉప్పు తింటూ నా దగ్గరున్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళెవరో. అన్నా, కంట్రోల్ యువర్ టంగ్ ప్లీజ్. అన్నా, నీ దగ్గర పనిచేసే వాళ్ళెవరు నీచ్ కమీన్లు కాదు. హలో. ఒరే అన్నా, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవర్రా మాట్లాడేది? గుర్తుపట్టలేదంట్రా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరావు ఏదో చెప్పాడని మా అబ్బాయిని దారుణంగా చంపించావు కదరా. రేయ్, ఈ రోజు నుంచి నువ్వు అన్నవి కాదురా, సున్నావి. నిన్ను చంపినోడికి 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశాం. హోమ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేశామని చంకలు గుద్దుకోవద్దు. రాధని ఎలా విడిపించుకోవాలో మాకు బాగా తెలుసు. రేయ్, ఫోన్లో కాదురా,
నీకు ధైర్యం ఉంటే ఎదురుగా రారా, హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. ఆవేశపడద్దు. నీకు ధైర్యం ఉంటే నీ కాంపౌండ్ దాటి బయటికి రారా. బయటికి వచ్చిన 10 నిమిషాల్లో నీ శవాన్ని జనాలకు చూపిస్తా. ఏయ్ ఏయ్ ఏయ్, ఏంట్రా కోపం వచ్చిందా? ఒరే సున్నా, జాగ్రత్తగా విను. నీ ఏరియాలో ఉండే నీ మనుషుల్లో అండర్లైన్ చేసుకో. నీ మనుషుల్లో ఒకళ్ళు మా వాళ్ళు. ఆడ మగ అని అడగొద్దు. ఆ మనిషితోటే నిన్ను చంపిస్తాం. 10 కోట్ల రూపాయలు ఆ వ్యక్తికి ప్రజెంట్ చేస్తాం. హలో హలో హలో, అంటే నా తలకు 10 కోట్ల రూపాయల వెల కట్టాడన్నమాట. నిజమా? 10 కోట్లు వెలగట్టాడా? రేయ్ లక్ష్మీపతి, రాధ మన దగ్గరే ఉందనుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళింటికి చేరలేదన్నమాట. నిజం చెప్పు, వాళ్ళని ఎక్కడ దాచావు? అన్నా, ఇంకొకసారి ఆ గోపి గురించి కానీ రాధ గురించి కానీ నన్ను అడిగితే మర్యాదగా ఉండదు చెప్తున్నాడు. ఎక్కువగా మాట్లాడితే చంపేస్తాను. వెళ్ళు. హరి, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాధ ఎక్కడున్నా పట్టుకో, క్షేమంగా ఇక్కడికి తీసుకురా. క్విక్. మరి గోపి నుంచి ఏమంటావనా? చంపేయి. రండి. అమ్మా నాన్న గుర్తొస్తున్నారు రాదా? నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు గోపి. యువరాణిలా బతికిందానివి. అనవసరంగా నన్ను ప్రేమించి చాలా కష్టాలు పడుతున్నావు కదా. ఆ మాట మాత్రం అన్నది గోపి. ఈ ప్రపంచంలో నీ తర్వాతే నాకెవరైనా. అసలు మనల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారంటావు? అదే అర్థం కావడం లేదు. అసలు అన్నం ఎదిరించే ధైర్యం లక్ష్మీపతికి ఉందంటావా? చెప్పలేం. మనిషి ప్రాణాలకు తెగిస్తే ఏ పనైనా చేస్తాడు. మన కోసం ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం తనకేంటి? జంతువులకి మనుషులకి అదే తేడా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కొన్ని స్నేహాలు మొదటి పరిచయంతోనే స్ట్రాంగ్ అయిపోతుంటాయి. మన ప్రేమలాగా మొదటిసారి నిన్ను చూడగానే ప్రేమించాను. రాధా, 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 రాధా. పిల్ల చాలా బాగుంటది. నీకెందుకు నువ్వురా? వైద్యుడి దగ్గర వ్యభిచారి దగ్గర ఏది దాచిపెట్టకూడదంటారు. నా పేరు భరత్ చంద్ర. నేను కొత్తగా వచ్చిన డీసీపీని. నాకెరికే. నేను మీకు తెలుసని నాకు తెలుసు. అన్నట్లు బిజినెస్ బాగుందా? ఏదో అన్నదయ వల్ల గిట్లా బతుకుతున్నాం. అన్న దమయంతి, అన్నదయ వల్ల నిన్నటి వరకు బాగానే బతికావు. కానీ ఈరోజు నుంచి అన్న పేరు చెప్తే కోరి కోరి కష్టాలు తెచ్చిపెట్టుకుంటావు. సొసైటీలో అందరూ అసహించుకునే వ్యాపారం చేస్తున్నావు. అందరి చేత చీ అనిపించుకుంటున్నావు. నా కస్టమర్లు ఎట్లాంటోళ్ళో తెలిస్తే మీరు గిట్లా అనరు బాబు. అవునవును, సమాజంలో పెద్ద మనుషులు, చీకట్లో నీ కస్టమర్లు. నువ్వు సప్లై చేసే ఫిగర్లతో బ్రోకర్లుగా మారి పనులు చేయించుకునే పెద్ద మనుషులు. పబ్లిక్లో డే టైంలో నీతో మాట్లాడడానికి భయపడే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. దమయంతి, మానే ఈ నీచమైన వ్యాపారం మానేసి నీతిగా బతుకు. మల్లేష్, దమయంతి చేసే వ్యాపారంలో నువ్వు, నీ చిట్ ఫండ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్లో దమయంతి పార్ట్నర్స్ అని నాకు తెలుసు. మీ వెల్విషర్గా చెప్తున్నాను, మోకాళ్ల మీద జీవించటం కన్నా మీ కాళ్ల మీద మీరు బతకడం మంచిదని అంటున్నాను. ప్రతి నిమిషం ఇలా చస్తూ బతికే కన్నా ఒకే ఒక మర్డర్ చేసి లైఫ్ సెటిల్ చేసుకోమని చెప్పడానికి వచ్చాను.
లోపల ముగ్గేలా వచ్చింది? మనకు తెలియకుండా లోపలికొచ్చి ఎవరు ముగ్గేశారు? లక్ష్మీపతి, ఏంటన్నా ఈ ముగ్గు పడేసిండ్రా? నో డౌట్ అన్నా, నీకు ఎవడో చేతపడి చేశాడు. నిజమా? చేతపడి చేసిండ్రా? ఎవడ్రా? నేనేం చెప్పనన్నా, ఎవడు? నీకు తెలియకుండా నీ గదిలోకి వచ్చి చేతపడి ముగ్గేసి మంత్రాలు చదివి నీకు చేతపడి చేశారంటే ఆడెవడో మామూలు మనిషి కాదన్నో, క్షుద్ర విద్య తెలిసిన మాంత్రికుడై ఉంటారు. క్షుద్ర విద్యల అంటే ఏందిరా? అంటే ఏంటి? క్లీం క్లీం క్లాం అనేవి ప్రాతాత్మలకు ఇష్టమైన అక్షరాలంట. దేవుడికేమో ఓం అనే అక్షరం ఇష్టం అంట. దివ్య దృష్టి అంటే నమ్మరు, టెలిపతి అంటే నమ్ముతారు. దేవుడి కోసం పూలు చల్లుతారు, దెయ్యం కోసం రక్తం చిందిస్తారు. ఇదంతా గోపి నుంచి రాధన విడదీసినందుకు ఆ గోపి గారి నీ మీద పగబట్టి చేతబడి చేయించేశాడు, గ్యారంటీ. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఆ గోపిగాడి మీద నీ మీద బాణామతి, బడా కుట్టి, పాతాళ కుట్టి అన్ని ప్రయోగాలు చేపిస్తా. నీకు వచ్చాయి? నాకు కూడా వచ్చురా. ఏంటి గోపి, నీ రాధ కోసం వెతుకుతున్నావా? రాధ ఎక్కడుందో మీకు తెలుసా? నీకు తెలీదా? గోపి, నిజమైన ప్రేమ ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న హర్డిల్స్ రావడం కామన్. నువ్వు హీరో అనిపించుకోవాలంటే నీకెదురుగా ఒక విలన్ ఉండాలి. ఆ విలన్ ఎంత బలవంతుడైతే నువ్వంత పవర్ఫుల్ అవుతావు. రాధను తీసుకెళ్ళింది అన్న మనుషులేనా? అనుమానమా? నా డౌట్ క్లియర్ చేసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. మీ మామయ్య, ఐ మీన్ హోమ్ మినిస్టర్ కూడా రాధను తీసుకెళ్ళి ఉండొచ్చుగా? నో, రాధన్ డెఫినెట్గా అన్న మనుషులు తీసుకెళ్ళుంటారు. అంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నావు? హోమ్ మినిస్టర్ గానీ ఆయన మనుషులు గానీ నన్ను చూడగానే చంపేస్తారు కాబట్టి. మేబీ నీ అనుమానం కూడా నిజమే కావచ్చు. ఎనీహౌ, రాధను రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీదుంది. గోపి, తెలివిగల వాడెప్పుడు తొందరపడడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు కదా? అవును, నేను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. వద్దు, తెలివిగల వాడెప్పుడు అవకాశం కోసం ఎదురు చూడు, కల్పించుకుంటాడు. ఆల్ ది బెస్ట్. అన్నట్టు నీకు విషయం తెలుసా? అన్నని చంపిన వాళ్ళకి 10 crores అనౌన్స్ చేశాడు మీ మామయ్య. 10 crores. ఏమమ్మాయి, బాగున్నావా? ఎవడ్రా నువ్వు? నేనెవరినో ఈ చుట్టుపక్కల ఎవరినడిగినా చెప్తారు. కాకినడిగినా కుక్కనడిగినా కూడా చెప్తుంది నేనెవరో. కాకులు, కుక్కలు, నక్కలు నీ జాతికి చెందినవే కాబట్టి నీ గురించి బాగా చెప్తాయి. ఏయ్, 25 సంవత్సరాల నుంచి అన్నా 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 అని పిలిపించుకుంటున్నానే. గూండా పవర్, పోలీస్ పవర్, పొలిటికల్ పవర్, ఏ పవర్ కావాలన్నా నా కాళ్ల దగ్గరికి రప్పించుకుంటున్నా. కాని ఒక ఆడదాని ప్రాణం తీశానన్న బాధ నా మనసులోకి రానివ్వకుండా చూడు. నీకు మనసనేది ఉంటే కదరా బాధపడటానికి. ప్రేమికుల్ని విడదీసిన వాడెవ్వడూ బాగుపడలేదు. కుక్క చావు చేస్తావు. ఏందే, తిప్పి తిప్పి కొడితే నా మోకాలంత లేవు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. చంపేస్తా, జాగ్రత్త. నువ్వు నన్ను చంపడం కాదురా, వస్తాడు నా గోపి వస్తాడు. నిన్ను నిలువున నరికేస్తాడు. నీ సమాధి ముందే నా మెళ్ళో తాళి కడతాడు. తప్పన్నా?
చీ 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 చీ. ఇంత బతుకు బతికి కుక్క చావు చచ్చాడన్నట్లు నీ బతుకేంటన్నా ఇట్లా అయిపోయింది. గెట్ అవుట్, గెట్ అవుట్. ఆవేశపడొద్దన్నా, బీపీ పెరిగి నరాలన్నీ తెగిపోతాయి. ఇంకొక నిమిషం ఇక్కడ కనబడితే ఏం చేస్తానో నాకే తెలీదు. అవునా? అన్నా, నిన్ను చంపడం ఒక్క సెకండ్ పనన్నా. నా సామ్రాజ్యంలోకొచ్చి నా కాంపౌండ్లో కాలు పెట్టి నన్నే హెచ్చరిస్తున్నావంటే నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నీ అమాయకత్వానికి జాలేస్తుందన్నా. చావు దగ్గర పడినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారట. చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది. నీ జాతకం నేను చెప్తున్నాను విను. నిన్ను చంపాలని కనీసం 1000 మంది రకరకాలుగా ట్రై చేస్తున్నారు. ఇంకో 24 గంటల్లో నీ చావు ఖాయం. ఎలా చేస్తావో నీకు తెలీదు. నీ శత్రువులు, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు, నీ బ్యాక్గ్రౌండ్తో బతుకుతున్నవాళ్లు, నీ వల్ల నష్టపోయిన వాళ్ళు అందరూ నిన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. 10 కోట్ల రూపాయలు సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలని కొంతమంది నిరుద్యోగులు కూడా సిండికేట్గా ఫామ్ అయ్యారు. గోపి, రాధం తీసుకుని వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. మానసికంగా మమ్మల్ని ఇంత క్షోభ పెట్టిన ఆ అన్నకు ఫినిషింగ్ టచ్ ఇచ్చిగానే మేము ఎక్కడి నుంచి వెళ్ళాం. అవును గోపి, పిరికి వాళ్ళలా పారిపోవటం నాకు ఇష్టం లేదు. వాడి సంగతి చూశాకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీ ఇష్టం. తర్వాత మీకేం జరిగినా నాకు మాత్రం ఏ సంబంధం లేదు. వస్తాను. ముందుగాలాగా అన్నం లేపేసి గా పైసలతో మనం మంచిగా బతకొచ్చు. అవును దమయంతి, ఈ వ్యాపారాలు ఈ టెన్షన్లో ఏమీ లేకుండా మన ఇద్దరం కలిసి కాపురం పెట్టేద్దాం. పని ఖతమయ్యేదాకా నువ్వేం చెప్పినా ఊగొడతారా? గా తర్వాత నిన్ను కూడా లేపేసి మంచిగా బొంబాయి వెళ్ళిపోతా. గాడికి పోయి మంచిగా దందా చేసుకొని బతుకుతా. పిచ్చి దమయంతి, పని అయిపోయాక నీకు కనిపించనే ఏ ఊటీకో వెళ్ళి ప్రశాంతంగా బతికేస్తా. ఎలాగైనా సరే అన్నని చంపేసి ఆ 10 కోట్ల రూపాయలు నేనే కొట్టేయాలి. యా! అన్నని చంపి ఆ 10 కోట్ల రూపాయలు నేనే కొట్టుకుపోవాలి. ఎవ్వరికీ దక్కకూడదు. ఎందుకు మనసు ఒప్పుకోవడం లేదు మల్లిక? ఒక్క నిమిషం నిదానంగా ఆలోచించు హరి, నీకే అర్థమవుతుంది. హరి, ఒక మనిషిగా పుట్టి ఇంకో మనిషి దగ్గర బానిసగా బ్రతకడం ఇష్టం లేని క్యారెక్టర్ నాది. కావచ్చు మల్లిక, కానీ ఊహ తెలిసినప్పటి నుంచి అన్న కాళ్ళ దగ్గర బతికిన వాడిని. నా చేతులతో నేను ఐఎమ్ సారీ, నా వల్ల కాదు. సరే, నీ చేతులతో అన్నం చంపొద్దు, నేను చంపేటప్పుడు అడ్డు రాకూడదు. అలాగే, ఆ డబ్బులో సగం నాకివ్వాలి. అలాగే. నీ చావు ఖాయం, నిమిషాలు లెక్క పెట్టుకో. ఏంటన్నా? ఏమైందన్నా? జీవితంలో ఫస్ట్ టైం భయమేస్తుందిరా. పుట్టిన ప్రతిభాని గిట్టక తప్పదు కదన్నా. ఒక హ్యాండ్ భగవద్గీత కొనుక్కో అన్న, బెటర్గా ఉంటుంది. అంతేనంటావా? ₹10 కోట్ల విలువ చేసే తలకాయ ఎవడ గద్దలా తనుకుపోతాడో ఏంటో. నాకు చాలా బాధగా ఉందన్నా.
నమస్తే సార్, నేను డీసీపీ భరత్ చంద్రని మాట్లాడుతున్నాను. టార్గెట్ ఫినిష్ కావస్తుంది, మీరు మనీ రెడీ చేసుకోండి. ఈ అన్న తలకి 10 కోట్ల రూపాయల విలువ కట్టారు కదూ. ఈ అన్నకి ఫినిషింగ్ టచ్ ఇచ్చే అధికారం ఎవ్వరికీ లేదు. ఆ అవకాశం ఎవరికి ఇవ్వను కూడా.